నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి ప్రస్తుతం కాస్త శాంతించింది. వరదతో చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. చాలా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ శాంతిస్తోంది. క్రమక్రమంగా వరద తగ్గుతోంది. 4 రోజుల పాటు ప్రళయం లాంటి వరద ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో గోదావరి పుష్కర ఘాట్లు బయటపడ్డాయి. గంగామాత విగ్రహం వద్ద వరద నీరు తగ్గింది. నిన్నటి వరద ఉధృతితో ఒక్క పడవ కనిపించలేదు. వరద నీరు దిగడంతో అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి. గోదావరి తీరం నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి ఉన్న మార్గం గోదావరిలో మునిగిపోయింది. వరదల వల్ల అక్కడికి తెప్పలపై ప్రయాణం చేశారు. ఇప్పుడు వరద తగ్గడంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు కనిపిస్తోంది. ఆలయ సమీపంలో వరద నీరు తగ్గుతుండటంతో యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లాడ్జులు మునిగిపోయాయి. కొన్ని లాడ్జులు మొదటి అంతస్తు వరకు నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడు వరద తగ్గడంతో కార్లు బయటపడుతున్నాయి. గోదావరి భారీ వరద పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలను ముంచింది. బాసర, లోకేశ్వరం మండలాల్లో వేలాది పంటలు మునిగాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు ఎస్ఆర్ఎస్పీలోకి చేరింది. ఆ వరద నీటిని ప్రాజెక్టు నుండి 5 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వదిలారు. రికార్డు స్థాయిలో వరద నీరు వదలడంతో నిర్మల్ జిల్లాలోని సోన్, మామడ, లక్ష్మణాచాంద, ఖానాపూర్, దస్తూరాబాద్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి, సోయా, పసుపు, మొక్కజొన్న, వరి, కంది పంటలు నీటిలో మునిగిపోయాయి. పంటలు నీటిలో మునిగిపోయి రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందంటున్నారు. భారీ వర్షాలు తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 12,904 ఎకరాల్లో పంటలకు నష్టం కలిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరద నీటి కోతలతో పంట పొలాల్లోనూ కందకాలు ఏర్పడ్డాయి. మాకు మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక్క సహాయం చేయండి సార్. మేము మాత్రం బలరు వచ్చేంత వరకు మా పంటలు పోయినాయి సార్. మాకు పంటలతోటి అల్లరలేదు సార్. మాకు మాత్రము బలరు వచ్చేటట్లు ఏదైనా సాయం చేయండి సార్. ప్లీజ్ సార్, చేతులెత్తి మొక్కుతున్నాం. మరొక వైపు లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు.